ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. దొంగ చటుగా రావాల్సిన అవసరం ఏముంది? నన్ను అలా చూస్తే మీరెక్కడ తిడతారోనన్న భయంతో ఇలా రావాల్సి వచ్చిందమ్మా. అంతేకాని నాకు వేరే చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఏ చంద్రిక, వెళ్ళ రిపోర్ట్స్ తీసుకొచ్చి దాని మొహాన కొట్టు. మళ్ళీ ఈ ఇంట్లో కనిపించకూడదు. అవే కదా నీకు కావాల్సినవి, వాటి కోసమే కదా వచ్చావు. ఇక వెళ్ళిపో. ముందు ఈ ఇంటికి శాంతి జరిపించాలి. ఈ ప్రమాదాలేంటో, ఈ గొడవలేంటో ఎప్పుడూ లేనివన్నీ జరుగుతున్నాయి. పనిదానివి పనిదానిలా ఉండాలి. చందు, బాబు, అందరి ముందు అడగలేకపోయాను. నీకు దెబ్బలేం తగ్గలేదు కదా బాబు? తగలకుండా నువ్వెప్పుడూ కాపాడుకుంటూనే ఉంటావు కదా చందు. చిన్నప్పుడు మెట్ల మీద జారి పడబోతుంటే పట్టుకున్న జ్ఞాపకాలు, సైకిల్ తొక్కుతూ పడబోతుంటే పట్టుకున్న జ్ఞాపకాలు ఇంకా నా మనసులో అలాగే ఉన్నాయి చందు. అవన్నీ నీకింకా గుర్తున్నాయా బాబు? అమ్మ ప్రేమని మర్చిపోవడం ఎవరి వల్ల అవుతుంది చందు? అమ్మా, ఆ అమ్మ కన్నా కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ అమ్మ జ్ఞాపకాలే నాకెక్కువ. అందుకే నువ్వు నాకు అమ్మవే. హ్యాపీ మదర్స్ డే చందు. ఇది అమ్మల రోజు బాబు. నాకు బిడ్డలు ఎవరున్నారని నేను అమ్మల రోజు జరుపుకోవడానికి. నేను నీ బిడ్డని కదా? నువ్వు నన్ను బిడ్డలా చూడకపోతే నాకు నువ్వు అమ్మలా కనిపించేదానివే కాదు. ఏం చూశానని, నీకోసం ఏం చేశాననయ్యా? నా మీద నీకెంత ప్రేమ! ఇంకా ఏం చేయాలి చందు? అమ్మలా నన్ను ఆడించావు, అది చాలదా? నా ప్రతి కష్టానికి నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు, అది చాలదా? ఇప్పుడు కూడా నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టి నన్ను కాపాడావు, అది చాలదా? నాన్న ఎన్నిచ్చినా అమ్మంత గొప్ప స్థానం ఎందుకు రాదో తెలుసా? నాన్న భుజాల మీద కూర్చోబెట్టుకుని ప్రపంచాన్ని చూపించాలని చూస్తాడు, కానీ అమ్మ ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమని మాత్రమే పంచుతుంది. అందుకే అమ్మ ప్రేమ ముందు నాన్న కష్టం అంతా చిన్నబోతుంది. అందరికీ ఒక్కరే అమ్మ, నాకు ఇద్దరమ్మలు, ఒకరు నువ్వు, ఇంకొకరు రమమ్మ. ఎందుకో తెలీదు, ఆ అమ్మ కంటే నాకు ఈ అమ్మ అంటేనే ఇష్టం. తప్పు బాబు. ముందు అమ్మగారు, తర్వాతే నేను. ప్రేమగా పెంచినంత మాత్రాన పని మనిషి
అమ్మ కాలేదు కదా. అవునా? మరి ప్రాణాలు కాపాడుకోవాలని ఆ అమ్మ పరుగులు పెడితే పని మనిషివని చెప్పే నువ్వెందుకు పరిగెట్టుకుంటూ వచ్చి నీ ప్రాణాలు లెక్క చేయకుండా నన్ను కాపాడా? పెంచిన ఈ అమ్మకున్న ప్రేమ ఆ అమ్మకి లేదు. అందుకే ఈ అమ్మతో మదర్స్ డే జరుపుకోవాలని వచ్చాను. హ్యాపీ మదర్స్ డే చందు. వద్దు బాబు, అమ్మగారు చూస్తే నిన్ను తిడతారు. అలవాటైపోయిందిలే చందు. అయినా అమ్మ తిట్లు కూడా ఆశీర్వాదాలే అంటారు కదా. తిడితే తిట్ట నువ్వు. హ్యాపీ మదర్స్ డే చందు. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. ఏమైంచా? రోజాని కలిసావా? ఎలాగో రాజుగారి మనోరాలే కాబట్టి సాక్ష్యం చెప్పడానికి వస్తానని చెప్పిందా? ఎలాగైనా ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను బాబు. ఎంత బ్రతిమలాడినా రానన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న మాట సాయం చేయడానికి కూడా రాను అంటుందా? రావాల్సిన అవసరం తనకి లేదు అంటుంది. ఎవరి కోసం రావాలి, ఎందుకు రావాలి అంటుంది. అన్యాయంగా ఒక అమ్మాయికుడికి జైలు శిక్ష పడుతుంది అంటే అలా ఎలా అనగలుగుతుంది చామ్? రాజమహల్లో ఉన్న రాజకుమారి కదా తను. పేదవాళ్ల బాధలతో పెద్దగా పట్టింపుండదు. అదేంటి చామ్? రమమ్మకి తెలియకుండా నువ్వు ఎన్నోసార్లు ఎంత హెల్ప్ చేసావు తనకి. తన పెళ్లికి కావచ్చు, తన పర్సనల్ విషయాల్లో కావచ్చు. ఎన్నోసార్లు నువ్వు తనని రమమ్మ దగ్గర మాట పడకుండా కాపాడావు. ఆ విషయం నాకు తెలుసు. కనీసం ఆ విశ్వాసంతోనైనా రావాలి కదా. కాపాడనన్న విశ్వాసం ఏంటి బాబు? మా నాన్నకి కన్న కూతురు, నా సొంత అక్క. తండ్రి ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేనెందుకు రావాలి అంటుంది. మీరంతా నాకు అవసరం లేదు అంటుంది. తనకి మేము అవసరం లేకపోవచ్చు, కానీ నాకు మా నాన్న కావాలి. నేనేం చేయాలి? అబద్ధాలతో తను కట్టుకున్న సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందోనని కన్న తండ్రికి ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. తన గురించి మీకేం చెప్పాలి, ఎలా చెప్పాలి? చామ్, ఇంకెవరు లేరా?